అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ట్యూస్డే పూజ మినీ వ్లాగ్. నాకు పర్సనల్‌గా వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి అంటే నాకు చాలా చాలా నమ్మకం అండి. ఎందుకంటే నాకేదైనా కష్టం వచ్చినా, బాధొచ్చినా స్వామి ఆ కష్టానికి లేదా ఆ బాధకి ఏదో రూపంలో సమాధానం కంపల్సరీ ఇస్తారండి. నేను అంత మనసా వాచా కర్మణ నమ్ముతాను స్వామిని. అలాంటిది మంగళవారం అనేది ఎందుకు స్టార్ట్ చేశాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మా లైఫ్‌లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చారనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఫస్ట్‌గా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాని, వెంకటేశ్వర స్వామి గాని స్టోరీస్ ఇంకా ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. మాకు పర్సనల్‌గా ఏం జరిగిందంటే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పెద్ద అవకాశం రావడం చాలా గొప్ప విషయం అండి. అలాంటి అవకాశం మా వారికొచ్చింది. ఒక ప్రాజెక్ట్ చేశారండి. అది చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు తను. అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఏం రాదండి. మొత్తం మనమే పెట్టుబడి పెట్టుకుంటే అదంతా పూర్తి చేసిన తర్వాత మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయని చెప్పారు. అలాగే కంప్లీట్ చేశారు తీసుకొచ్చి. అయితే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెలలయిపోతున్నాయి, వారాలయిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి గానీ, మాకైతే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదండి. ఆ టైంలో అసలు నిజంగా మా ఫ్యామిలీ పరిస్థితి గానీ, మా పరిస్థితి గానీ ఎలా ఉందంటే, మానసికంగా చాలా చాలా బాధగా అనిపిచ్చేది. కానీ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. స్వామి ఏంటి స్వామి ఇంత పరీక్ష పెడుతున్నావు మాకని చెప్పి అనుకున్న టైంలో, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి గానీ, మంగళవారం గురించి గానీ మాకు తెలిసిందండి. అప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నాను. నాకు ఇది కనుక గట్టెక్కితే మంగళవారం నా జీవితంలో నా ఓపిక ఉన్నంత వరకు నేను మంగళవారం మానను స్వామి అని దండం పెట్టుకున్నానండి. అలా దండం పెట్టుకున్న ఒక నెలలోపే మొత్తం రూపాయితో సహా మా అమౌంట్ మాకొచ్చేసింది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మా లైఫ్‌లో జరిగినాయండి స్వామి వల్ల. నాకే కాదండి, మా చెల్లి వాళ్ళకి గానీ, మా తమ్ముడు అసలు నాన్ వెజ్ తినకుండా ఒక్కరోజు కూడా ఉండడు. అలాంటిది తనకు గూడా మంగళవారం అంటే చాలా చాలా జరిగిందండి. అందుకనే తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గానీ, వల్లి దేవసేన వివాహం గురించి గానీ, ఇలా ఈ క్రమంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలంటే కామెంట్స్‌లో తప్పకుండా మీరు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు, నేను చదివిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.